హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నా మార్నింగ్ రొటీన్ అయితే నా రెగ్యులర్ అండ్ హెల్దీ జ్యూస్తో స్టార్ట్ అయిపోయింది. ఏంటో అండి, జ్యూస్ రోజు రోజుకి తాగుతుంటే ఇంకా నచ్చేస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది అది తాగిన తర్వాత. అండ్ మా పాప కిందకి దిగ్గానే లోపలికి రాకుండా అక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో ఇన్స్పెక్ట్ చేస్తుంది, పెద్ద మేడం లాగా చేతులు వెనక్కి పెట్టుకొని. అండ్ ఇవాళ పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా ఎల్లో కలర్ ఏదో దొరుకుతుందండి, అది వేపించి అలికినట్టు చేస్తున్నారు ఇంటి ముందు. దాని మీద ముగ్గు వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో అదే చెప్తుంది పాప వచ్చి, ఎల్లో కలర్ వేస్తున్నారని. సో వాళ్ళు అలా బయట టైంపాస్ చేస్తున్నప్పుడే నేను నా ఇంట్లో రొటీన్ క్లీనింగ్ ఫినిష్ చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తే నాకు డిస్టర్బెన్స్. సో ఈ చకచకా చేసేసుకుంటున్నాను. అండ్ షీఈ్ ఎంజాయింగ్ హర్ టోస్ట్ టైం. సూపర్ ఉందంట చెప్తుంది. అండ్ నాకు సంబంధించి ఏదైనా పండగ అంటే ఫస్ట్ నాకు ముగ్గు ఇంపార్టెంట్ అండి. మేబీ దట్స్ మై వే ఆఫ్ సెలబ్రేషన్స్. సో ఆ ఫెస్టివల్ థీమ్కి తగ్గట్టు ముగ్గు వేస్తానన్నమాట. ఇదైతే మ్యాండేటరీ మా ఇంట్లో. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఈ ముగ్గు వేయడానికి. ఫైనల్గా దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి నా ముగ్గు. అండ్ దెన్ మా పిల్లలిద్దరికీ స్నానం చేపించేసి మంచిగా కూర్చోబెట్టాను. అది దాని ఫేవరెట్ పెన్సిల్ టాయ్తో ఆడుకుంటుంది. అండ్ నైట్ మా బాబు ప్రిపేర్ చేసిన కర్డ్ రైస్ చూసారా, ఎంత థిక్ అయిందో ఈ మార్నింగ్ వరకు. సో ఇంకా సేమ్ ఆ లిడ్కి యూస్ చేసిన ప్లేట్లోనే వాడికి తినడానికి ఇస్తున్నాను. వాడికి చాలా ఇష్టం అనమాట, నాకు పాట్ ప్లేట్ కావాలి అంటాడు. సో ఎలా అయితే ఏంటి, వాళ్ళు హ్యాపీగా తినడమే కదా మనకు కావాలి. సో అందుకనే వాడికి నచ్చినట్టే అందులోనే పెట్టిస్తున్నాను. చాలా బాగుందంట చెప్తున్నాడు. ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ వాడు. ఇది మెయిన్గా ఇది అంతే. సో నేను సింపుల్గా ఒక కాటన్ డ్రెస్ తీసుకున్నానండి. అండ్ దానికి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ తీసి పెట్టుకుంటున్నాను స్నానంకి వెళ్ళే ముందే. సో బయట చాలా వేడిగా ఉంది కాబట్టి హెవీగా ఏమీ రెడీ అవ్వట్లేదు, పాపని ఎత్తుకోవాలి. సో మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. అండ్ హెయిర్ కూడా వెట్గా ఉంది కాబట్టి జస్ట్ పైన అలా ట్విస్ట్ చేసి పెట్టాను. అండ్ ఫస్ట్ రాగానే ఎదురుకోళ్ళు ఉంటాయంట రాములవారి విగ్రహంని తీసుకుని వచ్చేటప్పుడు. సో అందుకని త్వరగా రెడీ అవుతున్నాను. మామయ్య ఆల్రెడీ మండపానికి వెళ్ళిపోయారు. సో మమ్మల్ని 10 o'clock రమ్మన్నారని చెప్పేసి మేము హడావిడిగా రెడీ అవుతున్నాము. అండ్ నా చిన్న బింది తీసేసి ఇవాళ కాస్త పెద్దది పెట్టాను. కొంచెం ఫెస్టివల్ కదా, పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అండ్ మా పాపకి పిలకలు వేస్తున్నాను. దానికి ముందు ఏదో టాయ్ మ్యూజిక్ వస్తుంది. సో అది పెట్టి అది వింటూ మర్చిపోయినప్పుడు, వేరే ధ్యాసలో ఉన్నప్పుడు నేను టకటక నా పని కానిచ్చేస్తున్నాను. మా కాలనీలో పండుగలన్నీ చాలా బాగా చేస్తారు. సో అలాగే ఈ ఫస్ట్ టైం శ్రీరామనవమి శ్రీరాముడి కళ్యాణం చేపిస్తున్నారు. సో అందుకనే అందరూ కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. సో మా మామయ్య అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు, మేము ఇలా మెల్లగా వెళ్తున్నాం అన్నమాట. సో పాపని రెడీ చేసేస్తే నాకు పెద్ద పని తీరినట్టు అనిపిస్తుంది. సో ఇంకా దానికి పిలకలు అయితే వేసేసాను ఎలాగో అలా. అండ్ ఇవాళ పోను దానికి అలవాటు అవుతుంది అనుకుంటా, మంచినే కూర్చుంటుంది. బట్ ముందు ఏదో ఒకటి ఉండాలి, ఏదో టాయ్ అయినా తినేదైనా ఏదో ఒకటి. సో అలా రెడీ చేశాను పిలకలు వేసి. అండ్ బయట చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. వాళ్ళది చాలా సెన్సిటివ్ స్కిన్ కదా, సో మరీ ర్యాష్ అయిపోతేమో అన్నట్టు అప్లై చేస్తున్నాను. డైలీ అయితే పెట్టను, కానీ ఇవాళ ఇంకా మ్యాండేటరీ బయటికి వెళ్తున్నాం కదా, సో లైట్గా అలా పెట్టాను. బాగానే పెట్టించుకుంటుంది. బాబు అయితే అస్సలు వాడు లోషన్ కూడా పెట్టనివాడు ఫేస్కి. బట్ దీనికి అన్నీ అలవాటు అవుతున్నాయి మెల్లమెల్లగా. అండ్ చిన్న బింది కూడా పెడుతున్నాను. అండ్ బింది కొంచెం పెద్దగా స్టోన్స్ ఏమైనా తగిలేలాగా పెట్టినా కూడా ఊరికనే తీసేస్తుంది. మేబీ దానికి ఆ సెన్స్ ఫీల్ అవుతుందో ఏంటో, ఇలా పెట్టిన ఒక 15-20 minutesకి తీసేస్తుంది ప్రతిసారి అంతే. సో అందుకే చిన్న బ్లాక్ బింది పెట్టాను. అండ్ ఇప్పుడు ఒక మ్యాండేటరీ స్మైల్. మా మేకప్లు అయ్యేసరికి మా అత్తయ్య మంచిగా పరవన్నం నైవేద్యం చేసి దీపం పెట్టేశారు. అండ్
కాలనీలో ఉన్న ప్రతి ఇంటి నుండి కళ్యాణానికి కొన్ని అక్షింతలు వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. సో మేము ఒక ½ కేజీ రైస్ తీసుకొని పసుపు నెయ్యి వేసి అక్షింతలు కలుపుతున్నాము. నన్ను ఒక వేయమని అత్తయ్య అన్నారు, సో వేశాను. అండ్ మండపానికి అయితే వచ్చేసాము. ఎండ ఒక రేంజ్లో ఉంది అండ్ రాముల వారు వచ్చేస్తున్నారు. సో మంచి మేళ తాళాల మధ్య రాముల వారు విచ్చేస్తున్నారు. మా కాలనీ ఆంటీస్ అందరు చాలా యాక్టివ్గా డ్యాన్సులు చేసి తీసుకొస్తున్నారు రాముల వారిని. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఆ మ్యూజిక్, ఆ మంగళ వాయిద్యాలు, వీళ్ళ భజనలు, చప్పట్లు, మంచి ఫీల్ వచ్చింది అక్కడ. ఆ వైబ్ చాలా బాగుండే. సో అలా పందిట్లోకి వచ్చేసారు. సీతమ్మ పక్కన నిల్చున్నారు రాముల వారు వచ్చి. అసలు ఎంత బాగుండేనో చూడడానికి. స్ట్రైట్గా వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అండ్ నాకు పాప కూడా ఉంది కాబట్టి పక్కన నిల్చొని తీస్తున్నాను. అండ్ లక్ష్మణుని కూడా పెట్టేశారు అండ్ హనుమంతుల వారిని కూడా తీసుకొచ్చారు. విగ్రహాలు మట్టుకు చాలా అందంగా ఉన్నాయండి. అసలు ఎక్కడ చేశారో ఏమో కానీ చాలా చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. అండ్ అందరికీ పూలమాలలు అలంకరించారు పంతులు వారు. సో ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత ఏం వీడియోస్ తీసుకోలేదండి. పిల్లలు బాగా సతాయించారు. ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళ కోసం గ్రీన్ పీస్ పులావ్ అండ్ అలాగే కొన్ని పనీర్ టిక్కా లాగా ఉండే, సో అవి ఫ్రై చేశాను సైడ్ డిష్ లాగా. పందిట్లో తినడానికి పిల్లలకి చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళ లంచ్ ప్రిపేర్ చేసుకున్నానండి. అంతే.